నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెలలోని ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. శాసనమండలిలో ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. గంజాయి రవాణా సహా 100 కేసులున్న కరడు కట్టిన నేరస్తుడిని అరెస్టు చేసిన నర్సీపట్నం పోలీసులు. మారణాయుధాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నామన్న డీఎస్పీ శ్రీనివాసరావు. రిషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ రద్దుపై దిద్దుబాటు చర్యలు. 2 అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం. ఆల్పిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం, భయాందోళనలో భక్తులు. ఈ నెలలోనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో ప్రకటించారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వయో పరిమితిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 34 నుంచి 42 ఏళ్లకు యూనిఫామ్ ఉద్యోగాలకు వయో పరిమితిని 2 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే నియామకాలకు ఈ వయో పరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. శాసనమండలిలో మంగళవారం చైర్మన్ మోషేణరాజు అధ్యక్షతన ఆసక్తికరమైన చర్చ జరిగింది. ప్రతిపక్ష సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. ముఖ్యంగా మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు, పని ప్రదేశాల్లో వారికి రక్షణ కల్పించేందుకు కొత్తగా శక్తి యాప్ను తీసుకొస్తున్నట్టు హోంమంత్రి వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. మహిళలపై లైంగిక వేధింపులు, దిశ చట్టంపై శాసనమండలిలో వైకాపా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం దిశ చట్టానికి చట్టబద్ధత కల్పించిందో లేదో గుండెలపై చేవేసుకుని చెప్పాలని అనిత నిలదీశారు. అడిగిన క్వశ్చన్ అధ్యక్ష, ఈరోజు చూసుకుంటే అధ్యక్ష, నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికన కూడా చూసుకున్న పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా, వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా, వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష. ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ, వాళ్ళ మీద టార్గెటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ, వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి, రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష. కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ కానీ, కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. చాలా క్లియర్ గా ఫిర్యాదు తీసుకోవడం దగ్గర నుంచి మళ్ళా న్యాయం జరిగేటంత వరకు కూడా, ఫిర్యాదులు తీసుకోవడం దగ్గర నుంచి అధ్యక్ష న్యాయం జరిగేటంత వరకు కూడా పూర్తి బాధ్యతని కూడా ఈ రోజు కమిటీలు తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇందాక మేడం చెప్పారు, అంటే ప్రతిదానికి రాజకీయాలు మాట్లాడాలి అని అనుకుంటారు వేరే ప్లాట్ఫామ్, కానీ ఇక్కడ మహిళల భద్రత గురించి, అదే వర్క్ చేసే ప్లేసుల్లో మహిళల భద్రత గురించి మాట్లాడారు అధ్యక్ష. లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించాలి, ఇది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించిన క్వశ్చన్ అధ్యక్ష. ఇందాక మా మంత్రి గారు మేము కూడా మాట్లాడుకున్నాం, కాకపోతే నా పేరు మీద క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ చేస్తున్నా. కానీ ఒకటేంటంటే క్వశ్చన్ వేసేటప్పుడు ఏ మంత్రిత్వ శాఖకి వేస్తున్నారో కూడా ఒకసారి చూసుకోవాలి. రెండోది కూడా క్వశ్చన్ కి సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ అడిగితే బాగుండేది. నిన్న అసెంబ్లీలో జరిగింది మహిళల మీద వేధింపులు, డ్రగ్స్, గాంజా విషయం గురించి మాట్లాడారు అధ్యక్ష. నన్ను క్వశ్చన్ డ్రగ్స్, గాంజాయి గురించి మాట్లాడినప్పుడు గౌరవ సభ్యులు చెప్పిన దానికి నేను అసెంబ్లీలో సమాధానం చెప్పాను అధ్యక్ష. దానికి సంబంధించి క్వశ్చన్ అడిగితే డెఫినెట్ గా ఇక్కడ కూడా సమాధానం చెప్పే స్థాయి మాకు ఉంది అధ్యక్ష. అందులో ఎక్కడ కూడా వెనుకడే ప్రసక్తి లేదు. నెక్స్ట్ అడిగారు కాబట్టి కూడా చెప్తున్నాను అధ్యక్ష, దిశ యాప్ గురించి. అసలు అమ్మా మీరేమనుకోవద్దు, మనం అందరం కూడా మహిళలమే. ఒక్కసారి గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నేనేమి రాజకీయాలు మాట్లాడలేదు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, నేను రాజకీయాల్లో ఉన్నాను. మీరు ఒక మహిళ, నేను ఒక మహిళే. మీరు మహిళల గురించి పోరాడుతున్నారు, నేను మహిళల గురించి పోరాడుతున్నాను. మన గుండెల మీద చేసుకొని మాట్లాడుకుందాం. దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా? దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు, దిశ యాప్ ఏర్పాటు చేశారు, కాదని చెప్పట్లే. మీరు ఏదైతే దిశ యాప్ వల్ల ఫలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది, అది జరిగేదా అని అడిగారు కదా. దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం. దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారో ఒకసారి మీరే చెక్ చేసుకోండి. ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు ఆ దిశ యాప్ ని కూడా మేము పక్కన పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి, ఆ యాప్ కూడా నెట్వర్క్లు పని చేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈరోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేస్తున్నాం.
అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ను కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడం నేను గర్వపడుతున్నాను. నేను నిజంగా పని చేయని వాటి చోట పక్కన పెట్టండి, పని చేసే వాటిని మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మండల ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లేవనెత్తిన అంశాలపై మంత్రి లోకేష్ సమాధానమిచ్చారు. మెగా డిఎస్సీని ఈ నెలలోనే ప్రకటిస్తామని తెలిపారు. వీసీల రాజీనామా లేఖలో బెదిరించినట్టు అనే పదం ఎక్కడా లేదని లోకేష్ స్పష్టం చేశారు. విద్యార్థి అమర్నాథ్ గౌడ్ హత్యపై ఎటువంటి చర్చకైనా సిద్ధమని లోకేష్ సవాల్ విసిరారు. మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి, రెండో మూడో ప్రశ్నకి సమాధానం మెగా డిఎస్సీ నోటిఫికేషన్ త్వరలో జారీ చేస్తా అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకి ఇక్కడ ఓపిక లేదు కనుక ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకుని, ఎందుకంటే నిరుద్యోగ యువకులందరూ ఆశతో మమ్మల్ని చూస్తున్నారు. వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిరుద్యోగం మీద ఆయన మాట్లాడుతున్నారు, కూర్చోండి. డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. ఎందుకు వేయలేదో వాళ్ళు సమాధానం చెప్పాలి అధ్యక్ష. డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష, ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ 1994 నుంచి చూస్తే అధ్యక్ష 2,60,194 పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష. దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది అధ్యక్ష. అంటే 70% టీచర్ పోస్టుల నియామకం ఒక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిందని గౌరవ సభ్యులు. శాసనమండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మండలిలో పలు అంశాలపై ప్రతిపక్ష నేతలు అధికార పక్షాన్ని గట్టిగా నిలదీశారు. దీనిపై మంత్రులు కూడా సమగ్రమైన సమాచారాన్ని తెలియజేశారు. 100కు పైగా కేసులున్న ఒక కరుడు కట్టిన దొంగను నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. ఇతనిపై 66 కేసులు వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. గంజాయి రవాణాతో సహా 100 కేసులున్న నిందితుడిని నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తులు కరుడు కట్టిన నేరస్తులు. విశాఖ జిల్లా పెదగంటేడకు చెందిన రౌతు మల్లేష్ నర్సీపట్నంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతనితో పాటు నర్సీపట్నం మండలం కె లక్ష్మీపురం గ్రామానికి చెందిన గెడ్డం రామ్ నవీన్ ఏజెన్సీ నుండి గంజాయి తెచ్చి విక్రయిస్తుంటాడు. వీరిద్దరూ గంజాయి రవాణాతో పాటు చాలా ఏళ్లుగా పలు నేరాలకు పాల్పడుతూ అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నారు. వీరిలో మల్లేష్ పై 100 కేసులు నమోదు కాగా కొన్నింటిలో ఏళ్ల తరబడి జైలు శిక్షను అనుభవించాడు. అతనిపై కోర్టులో 66 కేసులు విచారణలో ఉన్నాయి. పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై కూడా హత్యాయత్నానికి పాల్పడే నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి ఇతను. మల్లేష్ కొడుకులిద్దరూ కూడా హత్య కేసులతో సంబంధాలున్నాయి. రామ్ నవీన్ పై గంజాయి రవాణా సహా 3 కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి నర్సీపట్నం ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ఇంట్లోకి చొరబడి స్కూటీ దహనం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సచివాలయ ఉద్యోగి ఇంట్లోనూ బొంతువాదిలో చోరీలు చేయడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో కత్తులతో బీభత్సం సృష్టించడం వంటి నేరాలకు పాల్పడ్డారు. ఈ నేరస్తుల నుండి మారణాయుధాలతో పాటు 138 గ్రాముల బంగారం, 20 తులాల వెండి, 45,000 నగదు, 22 కేజీల గంజాయి, 1 స్కూటీ, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 15 లక్షల వరకు ఉంటుందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మాకు రాబడిన సమాచారం మేరకు మన టౌన్ ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది అంతా కలిసి ఒక వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక స్కూటీ మీద పాత నేరస్తుడు రౌతు మల్లేష్ అని చెప్పి ఈయన్ని పట్టుకోవడం జరిగింది. ఆయన వెనకాల కూడా నవీన్ అని చెప్పి ఆయన్ని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకొస్తున్న స్కూటీలో సుమారుగా ఒక 22 కేజీల గంజాయి ఉంది. అట్లానే అందులోనే డిక్కీలో కొంత గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయండి. ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారుగా 137.930 గ్రాములు, అంటే సుమారుగా 138 గ్రాములు గోల్డ్ ఆర్నమెంట్స్. తర్వాత క్యాష్ కూడా 45,000 రూపీస్ క్యాష్. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి 3 కత్తులు స్వాధీనం చేయడం జరిగింది. ఇక్కడది అంటే గంజా ఏజెన్సీ నుంచి కొనుక్కొని గంజా వ్యాపారం కూడా చేస్తున్నాం, తీసుకొచ్చి
ఇక్కడ నర్సీపట్నం చుట్టుపక్కల అమ్ముతున్నాం అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళిద్దరి మీద కూడా ఇంతకుముందు కూడా పాతగా NDPS కేసులు ఉన్నాయి. ఎస్సీ కాలనీలో ఉన్న శ్రీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం, ఆ రోజే కొన్ని అంబులెన్స్లని ధ్వంసం చేయడం, అట్లాగే ఒక ఇంట్లో దూరి వాళ్ళ తాలూకా ఇంట్లో వస్తువుల్ని కాల్చడం, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం, గారా దుర్గాప్రసాద్ అని చెప్పేసి ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద అప్పుడు వాళ్ళ తాలూకా స్కూటీలు కూడా కాల్ చేశారని దీని మీద SC/ST కంప్లైంట్, అలాగే 307 ఇంగ్రీడియంట్స్తో ఆయన్ని మీద ఒక FIR ఇష్యూ చేయడం జరిగింది. రౌతులపూడి దగ్గర కూడా మార్చి 1వ తేదీన ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ గాంజాని తీసుకొస్తుండగా దీని మీద కూడా ఒక మీడియేటర్ సమక్షంలో వాళ్ళని అరెస్ట్ చేసి నేరాల్లో మల్లేష్ సెంచరీ సాధించాడు. నర్సీపట్నంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటి నేరాలపై రామ్ నవీన్, మల్లేష్లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని కోర్టుకు హాజరుపరుస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. రిషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీచ్ పై అభ్యంతరాలు వచ్చిన అంశాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీచ్ వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. బీచ్ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దుకు బాధ్యులుగా 2 అధికారులపై ఇప్పటికే ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవీరిని బదిలీ చేసింది. తక్షణమే రిలీవ్ కావాలని ఆదేశించింది. ఆమె స్థానంలో జి దాసును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలిపిరి మెట్ల మార్గంలోని గాలిగోపురం వద్ద చిరుత సంచారం భయాందోళనకు గురిచేస్తుంది. చిరుత సంచారం ఓ దుకాణంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు ఇటు భక్తులు అటు దుకాణదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అర్ధరాత్రి 1 గంట సమయంలో సంచరించిన చిరుత నడకదారిలో ఉన్న ఓ కుక్కను వేటాడి నోట కరుచుకొని వెళ్లిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ భక్తులు సురక్షితంగా తిరుమలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. కుంభమేళాలో బందోబస్తు నిర్వహించిన పోలీసులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పోలీసులు అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. బందోబస్తు నిర్వహించిన 70,000 మంది పోలీసులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున బోనస్ ఇచ్చారు. అలాగే 7 రోజుల పాటు సెలవులు, ప్రతి ఒక్కరికి కుంభమేళా సేవా సర్టిఫికెట్ ను అందజేశారు. దీంతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. अरे तो हम इनका ढकेल तो बनाई क्या कि कुंभ की ड्यूटी में हमको ट्रीटमेंट या खास मिला है। कुंभ की ड्यूटी में हमको ट्रीटमेंट या खास मिला है। काम हमारा अच्छा था, ऐसा हमको आभास मिला है। ठीक है, कुंभ की ड्यूटी में हमको ट्रीटमेंट या खास मिला है। काम हमारा अच्छा था, ऐसा हमको आभास मिला है। कुंभ की ड्यूटी खत्म, बहुत हम खुशी हुए क्योंकि कुंभ की ड्यूटी खत्म, बहुत हम खुशी हुए क्योंकि 10,000 बोनस के सामने 7 दिवस अवकाश मिला है। కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ శానిటేషన్ వర్కర్లకు కోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 35,000, బేసిక్ వేతనంతో పాటు డిఏ, గ్రాట్యుటీ, ఇతర అలవెన్స్లు చెల్లించాలని కోరారు. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో ఏఐటీయూసీ నాయకులు అచ్యుతరావు, మన్మథరావు, జేడీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం వేజ్ బోర్డు నిర్ణయించాలని చెప్పేసి డిమాండ్ చేసేటువంటి చట్టాన్ని వేళ ఉల్లంఘించి వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం కానీ గత 15 సంవత్సరాల నుంచి కూడా వేజ్ బోర్డులు అమలు చేయకుండాను పెరిగిన ధరలకు అనుకూలంగా డిఏ అనేది చెల్లించాలి. ఆ డిఏ కూడా చెల్లించుకుంటా ఒక పక్క ఆదాయం అనేది పెద్ద ఎత్తున వస్తుందన్నమాట. జిఎస్టీ పేరు మీద విశాఖపట్నంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టారు, బ్యాంకులు, స్టీల్ ప్లాంటు, ఏదైతే డాక్ యార్డ్ కానీ నేవల్ బేస్ కావచ్చు, ఈ పరిశ్రమలన్నింటిలోని జిఎస్టీ పేరు మీద, పన్నుల పేరు మీద, వృత్తి పన్ను పేరు మీద కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా సరే ఇక్కడ అసంఘటిత రంగంలోని
అలాగే ఎవరైతే సమాజం కోసం పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిత్యం అనేక రోగాలతోని వస్తున్నటువంటి హాస్పిటల్లోని ఈ వైద్యం అనేది చేస్తున్నారు. వాళ్ళు చేసే వైద్యానికి సేఫ్టీ పరికరాలు ఎవరు, వీళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ అలవెన్స్ కానీ మెడికల్ సౌకర్యం కానీ ఎవరు సమాన జీతం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టు చెప్పినా సరే ఆ జీతాలు కూడా అమలు చేయకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 35,000 రూపాయలు మినిమం శాలరీ అనేది వేజ్ బోర్డు వచ్చి అమలు చేయాలి. డిఏ ప్రతి నెల 3 నెలలకి కావాల్సిన డిఏ అమలు చేయాలని చెప్పేసి వీళ్ళందరినీ పర్మనెంట్ పనుల్లోనే శాశ్వత ఉద్యోగులు ఉండాలని చెప్పేసి చట్టం ఉంటుండగా సుప్రీంకోర్టు సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా సరే వీళ్ళని అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖ నగర సమితి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. అలాగే రోగుల వ్యర్థాలను మలమూత్రాలను శుభ్రం చేస్తూ వాళ్ళు వాడినటువంటి బాత్రూములన్నింటినీ కూడా శుభ్రం చేస్తూ అట్లాగే హాస్పిటల్ పరిసరాలను శుభ్రం చేస్తూ సామాన్యాలు కార్మికులు దోచుకునే పద్ధతిలో ఉంటున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం లేదు. అందుకని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే పెరిగిన ధరలకు అనుగుణంగా 35,000 రూపాయల జీతం కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే జీవీఎంసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి తేడా అనేటువంటిది ఉంటుంది. ఆ తేడా లేకుండా ఇద్దరికీ సమానమైనటువంటి వేతనం పారిశుద్ధ్యంలో పనిచేస్తున్నారు కాబట్టి ఇద్దరికీ కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. రోగులు నిత్యం కూడా అనేక రకమైన వైరస్లతో వస్తుంటారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పారిశుద్ధ్య కార్మికులు హాస్పిటల్లో పనిచేశారు, అనేక మంది చనిపోయారు. కానీ వారికి ఇవ్వాల్సినటువంటి గ్రాట్యుటీ ఇవ్వటం లేదు, కనీస వేతనం ఇన్సూరెన్స్ అనేటువంటి ఇవ్వటం లేదు. అందువలన పారిశుద్ధ్య కార్మికులని సరైన పద్ధతిలో గుర్తించి వారి కనీస వేతనం 35,000 ఇవ్వాలని చెప్పేసి ఏఐటీయూసీగా ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తాం. జీవితంలో ఆధ్యాత్మికతను ఒక భాగంగా చేసుకోవాలని స్వామీజీ పరిపూర్ణానంద అన్నారు. పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో సాధన రహస్యం అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఆధ్యాత్మికత శక్తితో మనిషిలో దక్షత పెరిగి సులభంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాభారతి ఆడిటోరియం 38వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. దీంట్లో భాగంగా పలువురు కళాకారులకు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందజేశారు. జెనెటికల్ గా ఒక బిడ్డకి ట్విన్స్ పుట్టినటువంటి బిడ్డల్లో ఒక బిడ్డకి కొన్ని డౌన్లోడ్ అవుతాయి, అదే అంశం ఇక్కడ డౌన్లోడ్ అవ్వాలని లేదు. అందుకనే ట్విన్స్ పుట్టినప్పుడు 2 ఆడపిల్లలు పుట్టచ్చు, 2 మగపిల్లలు పుట్టచ్చు, ఒక మగ. ఇది ఎందుకు ఈరోజు నేను మీకు చెప్తున్నానంటే ఇందులో ఆకాశం అనేటువంటిది ఇట్స్ ఎ సింపుల్ ఎలిమెంట్, ఒక కాన్సెప్చువల్, ఒక నోషనల్. అర్థమైందా? యాజ్ ఎన్ ఎలిమెంట్ ఇట్స్ ఎ నోషనల్, ఇట్స్ ఎ కాన్సెప్చువల్. అంటే అదొక నిర్వచనం. అవకాశ ప్రదాతృ ఆకాశ, దట్ విచ్ కెన్ అకామిడేట్. ఇట్స్ కాల్డ్ స్పేస్. స్థలం ఉందా? స్పేస్. నీరు, ఆర్డర్లో వెళ్దాం. భూమి, నీరు, అగ్ని, వాయువు. భూమి రాపో నలో వాయువు. ఆయన కూడా తర్వాత ఏమన్నారు? కర్మనో బుద్ధి రేవచ కింద పెట్టాడు ఆయన, ఆకాశాన్ని కింద పెట్టాడు ఆయన. ఆ ఛందస్సు ఆ మీటర్లో ఈ 4 ఇమిడే. సో ఈ 4 మనం కొద్దిగా చూద్దాం. భూమి, ఈ 4 మనలో ఉన్నాయి. మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. ఎందుకంటే నేనేదో ఒక కథనో ఒక ఉపమానమో చెప్తే అది రిమోట్ థింగ్. కానీ ఇక్కడ మాట్లాడేదంతా మీ గురించి, నా గురించి, ఇన్ఫ్యాక్ట్ మన గురించి. సో ఇప్పుడు భూమిని మనం చూడాలి అని అంటే మనం ఏం కింద చూడక్కర్లే. మీరు పట్టుకుంటే మీ శరీరం మొత్తం భూమి. అందుకనే ఇది భూమి నుండి వచ్చింది కాబట్టే తిరిగి వెళ్ళేటప్పుడు భూమి కూడా దీన్ని తీసేసుకుంటాం. అందుకే దీన్ని అన్నమయము అన్నారు. కోశాల్లో మనకు అన్నమయం అన్నారు. అంటే ఇట్స్ కంప్లీట్లీ మయట్ వికారార్థే. అంటే దిస్ ఈస్ కంప్లీట్లీ మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్. బోండాలు, ఇడ్లీలు, దోశలు అన్ని లోపలికి వేస్తున్నాం. కానీ ఆ బోండాలు, ఇడ్లీలు, దోశలే కనపడుతున్నాయి అనుకోండి, మనల్ని ఎవరైనా ఆకలిస్తే మనల్ని పిక్కు తింటారు. కాబట్టి ఇది ఏమైపోతుంది? మనం తిన్నవన్నీ మయం,
అంటే లోపలికి వెళ్ళి మారిపోతుంది. అయితే చాలా జాగ్రత్తగా వినండి, ఎంత గొప్ప అనాలిసిస్ చేశారో మన వాళ్ళు. మనం అన్నం లోపల వేస్తే ఏమైపోతుంది మనకు తెలియట్లేదు, మనం వేసేస్తున్నాము కానీ ఏమవుతుందో తెలియదు. ఈ లోపలికి వెళ్ళి పడిపోయిన అన్నము రెండుగా మారుతుంది, ఒకటి బలం, రెండు మలం. ఏమవుతుంది? ఒకటి బలం, రెండు మలం. ఇప్పుడు మన నేచర్, గొప్ప నేచర్, లోపల ప్రకృతి ఎంత ధర్మం చేస్తుందనంటే మలాన్ని అట్టి పెట్టుకుని బలాన్ని బయటికి తోసింది అనుకోండి, చిట్టిపత్తులు గారి దగ్గరికి వెళ్ళి అడ్మిట్ అవ్వాలి. కొంతమందిలో జరిగిపోతూ ఉంటుంది, మలం వెళ్ళదు, బలం పోతూ ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయవంతమైన సందర్భంగా సిటీ వైడ్ వెంకటేష్ రానా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో సంబరాలు నిర్వహించారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 50 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడి 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించిందని వెంకటేశ్వర ఫిల్మ్స్ మేనేజర్ విజయభాస్కర్, సురేష్ ఫిల్మ్ మేనేజర్ విజయబాబు, అసోసియేషన్ గౌరవ సలహాదారు గంట్ల శ్రీనిబాబులు అన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. లీలామహల్ థియేటర్ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి శంకర్రావు, మన్యాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ గారికి వయసు మీద పడిన యువకులతో పోటీ పడే విధంగా చిత్రం వసూల్లో మాత్రం నెంబర్ 1 స్థానంలో సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ఆయన ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఇక్కడ ఈ యొక్క వెంకటేష్ గారి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా అర్ధశత దినోత్సవ వేడుకలకి అందరూ హాజరవడం జరిగింది. ఈరోజు వెంకటేష్ గారు ఒక యువ హీరోలతో పోటీ పడుతూ యువ హీరోలకి ఏ రకమైన ప్రజాదరణ పొంది ఏ రకమైన కలెక్షన్స్ వసూలు చేస్తాయో దానికి మించి ఈరోజు నిర్మాతకి 50 days ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో వైజాగ్లో గత 4-5 సంవత్సరాల నుంచి మనం ఎక్కడ చేయలేదు. ఇంత సెలబ్రేట్గా, ఇంత పండగ వాతావరణంలో చేయడం నిజంగా ఈ అభిమానులందరినీ కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే అందరికంటే ఎక్కువ, హీరో గారి కంటే కూడా ఎక్కువ ఆనందం మనం సక్సెస్ కొట్టాం. ఎందుకంటే ఇంతవరకు కూడా మరి వెంకటేష్ బాబు ఎన్ని సక్సెస్లు వచ్చినా కానీ ఇంత ఇండస్ట్రీ హిట్ అనేది లేదు మనకి. ఆ కొరత అనేది ఈ సినిమా తీర్చేసింది. ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది, సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి రావడం, హీరో గారికి ఒక్కసారిగా ఎక్కడ లేని ఇమేజ్ పెరిగిపోయింది. సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో మరి అన్ని వర్గాలని కూడా ఆకట్టుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా. ప్రత్యేకంగా అనిల్ రావుపూడి గారు అన్ని వర్గాలని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా పక్క హాస్యం పండించడంతో పాటు మంచి అందులో కామెడీ ఎంటర్టైన్ చేశారు. అలాగే హీరోయిన్ని అలాగే మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసి ప్రతి ఒక్కరిని కూడా సినిమా బాగుంది అనిపించారు. 300 కోట్లు కూడా దాటినట్లు ఇటీవల మరి ప్రకటించారు. ఈ మధ్యకాలంలో 50 రోజులు లాంటి సినిమాలు లేవు. కోవిడ్ తర్వాత మనం చూసాం సినిమా పరిశ్రమ కూడా అన్ని వర్గాలలాగే కుదేలైపోయింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా వెంకటేష్ గారి క్రేజ్ తగ్గకుండా థియేటర్లో 50 రోజులు ఈ సినిమా ప్రదర్శించాలంటే వెంకటేష్ గారికి బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీకు తెలుసు, మేము చాలా కాలం క్రితం సూర్యవంశం నుంచి కంప్లీట్గా చూసుకుంటే మా మిత్రుడు శోభనాథుడి కానీ లేకపోతే ఇప్పుడు ఈ మిత్రులందరూ కూడా వీళ్ళందరూ కూడా పాత ఇప్పటి నుంచో వెంకటేష్ బాబుకి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు కొత్తగా వెంకటేష్ బాబు రానా పేరుని ఏర్పాటు చేసిన సంఘం కాదు ఇది. దాదాపు 2 దశాబ్దాలుగా కొనసాగుతున్న సంఘం. ఒకనొక జ్యోతి థియేటర్లో కానీ మిగతా థియేటర్లో కానీ ప్రతి ఫంక్షన్ కూడా చేసిన ఘనత వీళ్ళకే దక్కుతుంది. మరి పండుగ నుండి ఆల్రెడీ సంక్రాంతి పండుగ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం. మా బ్యానర్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో అతి ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమాగా నిలబడ్డది. ఆంధ్ర వైద్య కళాశాల 100 ఏళ్ల సంబరాలు తన హయాంలో జరగడం జీవితంలో మర్చిపోలేనిదని ఏఎంసీ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజు అన్నారు. ఆయన పదవి విరమణ సందర్భంగా బీజేపీ వైద్య విభాగం కన్వీనర్ రూపాకుల రవికుమార్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. బీజేపీ నగర అధ్యక్షుడు పరశురామరాజు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ఏఏఎం మూర్తి, న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కిషోర్ కుమార్ తదితరులు హాజరయ్యారు. డాక్టర్ బుచ్చిరాజును ఘనంగా సత్కరించారు. కేజీహెచ్ న్యూరాలజీ విభాగం అధిపతిగా ఏఎంసీ ప్రిన్సిపల్ గా డాక్టర్ బుచ్చిరాజు అత్యున్నత సేవలందించారని వక్తలు కొనియాడారు. ఎంతో మందికి అత్యుత్తమ వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారని, ఆయన హయాంలో ఏఎంసీ అభివృద్ధి పదంలో పయనించిందని తెలిపారు.
మేబీ ఆ అనుబంధం అప్పటి నుంచి ఉండడం వల్ల ఆయన మాకు ఈ సభ ఏర్పరిచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే సిటీ బీజేపీ పరశురామరాజు గారికి, అదర్ మెంబర్స్ ఆఫ్ గాయత్రి అండ్ బీజేపీ మెడికల్ సెల్ వారికి అందరికీ ధన్యవాదాలు. ఇందాక చెప్పినట్టుగా ఇది యాక్చువల్గా నేను కోరుకునే కంటే అందరూ ఈ 22వ సంవత్సరం 2022లో ఈ సెంటనరీ సెలబ్రేషను, ఈ సెంటనరీ ఎల్యూమినై బిల్డింగ్ అది కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఓల్డ్ స్టూడెంట్ ఎవరైనా ఉంటే బాగుంటుందని చెప్పి అప్పుడు నన్ను సెలెక్ట్ చేసి నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. దాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే యాజ్ అ సన్ ఆఫ్ సాయిల్ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కుడ్ డూ టు ద మెడికల్ కాలేజ్ అండ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఐ కుడ్ డూ. మూడు ఇంపార్టెంట్ ముఖ్య అంశాలు జరిగాయి. నేను దీంట్లో ఆల్రెడీ 40 కోట్లతో ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ 40 కోట్లతో ఈ సెంటనరీ ఎల్యూమినై బిల్డింగ్ అని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అది ప్రాబ్లీ మన ఆనరబుల్ సీఎం గారు ప్రాబ్లీ నెక్స్ట్ మంత్ కోడ్ వలన ఆగింది. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో దాన్ని ఇనాగ్రేట్ చేద్దామని ప్లాన్ చేశారు. అది కోడ్ అయిపోయాక మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ అది ఇనాగ్రేషన్ అవుద్ది. అందులో లైబ్రరీ 600 మందికి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడిటోరియం అండ్ లైబ్రరీ ఒక ఫ్లోర్ సిటీ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్తో ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్ర మొత్తం ఇండియా నుంచి కానీ అమెరికా నుంచి అమికోజా అని అండ్ అమ్కానా ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎల్యూమినై ఆఫ్ నార్త్ అమెరికా అందరూ కలిపి ఈ భవనం నిర్మించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టు ఆంధ్ర వైద్య కళాశాల 1923లో స్థాపించబడింది. అది మన భారతదేశంలోనే 7వ ప్రాచీన వైద్య కళాశాల. మన ఈవెన్ 2 రాష్ట్రాలు చూస్తే ఆంధ్ర వైద్య కళాశాల, మన 2 తెలుగు రాష్ట్రాలు చూస్తే ఆంధ్ర వైద్య కళాశాల మొదటిగా. ఈరోజు ఈ సభకి రవికుమార్ గారు మమ్మల్ని పిలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్. భారతీయ జనతా పార్టీ తరఫున ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు వైద్య విభాగం. దాంతో మేము కూడా మా సాయశక్తుల ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్కి నేను ప్రెసిడెంట్గా పనిచేశాను. వేరియస్ కోవిడ్ సమయంలో గట్టా చాలా యాక్టివిటీస్ అన్నీ చేశాను. డాక్టర్ బుచ్చిరాజు గారు మాకు పరిచయం చాలా కాలం బట్టి ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్ వెన్ ఈ స్టడీడ్ ఎంబీబీఎస్ కోర్స్ అండ్ ఆల్. ఆ తర్వాత మాకు న్యూరో విభాగంలో మా కొలీగ్గా చేశారు. ఆయనేమో అవరు ప్రెస్టీజియస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో న్యూరాలజీలో స్పెషల్ క్వాలిఫికేషన్ డిఎం. గీతా ప్రచార సమితి, కొణతాల ఫౌండేషన్ సంయుక్తంగా గాయత్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారులకు భగవద్గీత అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్ణ మార్కెట్లోని గాయత్రీదేవి స్కూల్లో విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. గీతా ప్రచార సమితి అధ్యక్షుడు విశ్వేశ్వరరావు, కొణతాల ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్, పిల్ల నోకరాజులు తొలుత శ్రీకృష్ణునికి పూజలు నిర్వహించారు. 6 నుండి 8 ఏళ్లలోపు చిన్నారులకు భగవద్గీత శ్లోకాలపై పోటీలు నిర్వహించారు. భగవద్గీత వృద్ధాప్య దశలో కాకుండా బాల్య దశలో నేర్చుకోవాలని అన్నారు. తమ సమితి ద్వారా బాల్య దశలోని భగవద్గీత నేర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ హరిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల అధ్యయనం అనే ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఇది ఈ సంవత్సరం గీతా జయంతి రోజు మొదలుకొని ఈ రోజుకి కొన్ని అధ్యాయాలు విద్యార్థులకు నేర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీతా ప్రచార కమిటీ మా అధ్యక్షులు విశ్వేశ్వరరావు గారు, అలాగే సభ్యులు నోకరాజు గారు తదితరులందరూ ఉపాధ్యాయ బృందం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ధ్యేయం ఒకటే, విద్యార్థి దశ నుంచి కూడా భగవద్గీత అనేది పిల్లలకి అధ్యయనం చేసినట్లయితే వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, అంటే చెడు అనే దానికి దూరంగా ఉండి వారు దేనికోసం చదువుకుంటున్నారు, చదువు యొక్క విలువ, చదువుకున్న తర్వాత వాళ్ళు చేయాల్సింది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనేది వాళ్ళ జీవితం మొత్తం భగవద్గీతలో ఆధారపడి ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పిన ఈ గీతా సారాంశాన్ని విద్యార్థి దశ నుంచే, అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచే మేము స్టార్ట్ చేసి చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఫస్ట్ మీటింగు
ఫస్ట్ శ్లోకాల అధ్యయనం అనేది పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది క్రమేపీ విశాఖపట్నంలో అన్ని స్కూల్స్కి కూడా మేము విస్తరింపజేసి ప్రతి స్కూల్లో కూడా కాంపిటీషన్స్ పెట్టి ఇది నియోజకవర్గ స్థాయిలోనూ అలాగే పార్లమెంట్ స్థాయిలోనూ జిల్లా స్థాయిలో కూడా వచ్చే గీతా జయంతి రోజుకి ఒక భారీ కార్యక్రమం మా అధ్యక్షుల వారి యొక్క సమక్షంలో నిర్వహించాలనే సంకల్పంతో మీ యొక్క కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. దీనికి అందరూ సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. పిల్లలకి మనం మార్పు చేసి పిల్లలకి ఇది భగవద్గీత కేవలం పిల్లలకి అంటే భగవద్గీత తాలూకా అర్థం ఏంటి? వాట్ ఈజ్ భగవద్గీత? భగవద్గీత ఈజ్ వే ఆఫ్ లైఫ్, అంటే జీవన విధానాన్ని మనకి నిర్వచించేటటువంటిది భగవద్గీత. అటువంటి భగవద్గీత చిన్నపిల్లల నుంచి మనం అధ్యయనం చేయించాలి తప్ప కానీ ఏదో ఒక ఏజ్ అయిపోయి తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత అయితే చదువుకోవాల్సిన పుస్తకం కాదు. ఇది పురాణ గ్రంథం ఏం కాదు. ఇది కేవలం ఏంటంటే మనిషి యొక్క జీవితాన్ని ఒక సాంప్రదాయ పద్ధతిలో తీర్చిదిద్దేటటువంటి ఒక గ్రంథం కాబట్టి దానిలోని ఆ కార్యక్రమంలో భాగంగా సుమారు విశాఖపట్నంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల 2-3 జిల్లాల్లో సుమారు ఈ గీతా ప్రచార సంస్థ ద్వారా 3 లక్షల మంది పిల్లలకి, స్కూల్ పిల్లలకి ఈ భగవద్గీత పరిచయం చేయడం జరిగింది. అందులో కొంతమంది నిష్ణాతులు తయారయ్యారు. అందులో భాగంగానే ఈరోజు ఈ గీతా శ్రీ గాయత్రి ఫౌండేషన్ ద్వారా కూడా మన వారి శ్రీనివాస్ గారి ద్వారా మేము కూడా ఈ పుస్తకాలు పంచడం, వారికి కూడా ఈ భగవద్గీతను పరిచయం చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఆనందంగా ఉంది. హెడ్లైన్స్ మరోసారి. ఈ నెలలోని ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. శాసనమండలిలో ప్రకటించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. గంజాయి రవాణా సహా 100 కేసులున్న కరడు కట్టిన నేరస్తుడిని అరెస్టు చేసిన నర్సీపట్నం పోలీసులు. మారణాయుధాలు, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నామన్న డీఎస్పీ శ్రీనివాసరావు. రిషికొండ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ రద్దుపై దిద్దుబాటు చర్యలు. 2 అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం. ఆల్పిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం, భయాందోళనలో భక్తులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.